సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఆ కల మేం సాకారం చేస్తామని హామీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. పేదవాడికి ప్రభుత్వం నిర్మించే ఇళ్లంటే చిన్న గూడు కాదని 2 పడక గదులు సహా అన్ని వసతులతో కూడిన ఇళ్లు అందిస్తామని చెప్పింది. హామీ ఇవ్వడమే కాదు, అన్నమాట మేరకు అధికారం చేపట్టగానే మార్గదర్శకాలు విడుదల చేసింది. పేదలకు విశాలమైన ఇళ్లు నిర్మించాలనే సంకల్పం నెరవేర్చడంపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు నిర్మించే ముందు ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో ఈ పథకం అమలులో తొలి అడుగు వేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాది వ్యవధిలోనే 396 2 పడక గదుల ఇళ్లు పూర్తి చేసి దసరా రోజు పేదలకు అందించనున్నారు. ఇంత స్వల్ప కాలంలోనే అంత పెద్ద కార్యక్రమం ఎలా పూర్తి చేయగలిగారు? మరికొన్ని రోజుల్లోనే ఆ ఫలితాలు అందుకోబోతున్న లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు? ఆ వివరాలపై మా ప్రతినిధి మురళి అందిస్తున్న ప్రత్యేక కథనమిది. సాకారం కానున్న పేద ప్రజల స్వప్నం. పేదల గుండెల్లో ఆనందం నింపనున్న దసరా పండుగ. సొంత రాష్ట్రంలో తీరనున్న సొంతింటి కల. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 పడక గదుల ఇళ్ల పంపిణీ. ముఖ్యమంత్రి చిరకాల వాంఛ నెరవేరుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 36 కోట్ల రూపాయలతో చేపట్టిన 396 ఇళ్లను ఐడీహెచ్ కాలనీలో పూర్తి చేశారు. వీటన్నిటినీ దసరా పర్వదినానికి పేదలకు అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణం ఎలా సాగింది, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఎలా ఉన్నాయనే దానిపైన ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి సంగతి దేవుడెరుగు. ముందు ఇల్లు కట్టుకోవడమే పేదలకు ఇంతింతి కష్టం కాదు. గుడిసెలు, పెంకుటిల్లు, గుడారాల్లో పిల్లాపాపలతో నివసిస్తున్న నిరుపేదలు రాష్ట్రంలో కోకొల్లలు. వీరి బాధలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలందరికీ 2 పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తానని ఎన్నికల ముందే ప్రకటించారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ హామీ పొందుపరిచారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక సరూర్ నగర్ నియోజకవర్గం ఐడీహెచ్ కాలనీ సందర్శించిన ముఖ్యమంత్రి శిథిలమైన ఇల్లు, గుడిసెలు, పెంకుటిళ్లలో సంసారం చేస్తున్న పేదల బతుకులు చూసి చలించిపోయారు. తక్షణమే ఐడీహెచ్ కాలనీ, అమ్ముగూడ, పరాదివాడ ప్రాంతాల్లో 396 కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేశారు. సెప్టెంబర్ 30న ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది దసరా పర్వదినాన ముఖ్యమంత్రి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు వేగం అందుకున్నాయి. ఏడాదిలో ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు ఉరుకులు పరుగులతో పనులు చేపట్టారు. ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. పాత గుడిసెలు తొలగించి కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సీఎం గారు వచ్చినాక ఎంబడే స్పాట్ డెసిషన్ తీసుకొని వీళ్ళందరికీ ఇల్లు కట్టాలి. అంతకుముందు మొత్తం టోటల్గా డిలాబరేటెడ్ కండిషన్లో ఉన్నాయి, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి. 1965లో కట్టిన కన్స్ట్రక్షన్స్ అవి. ఇమ్మీడియట్గా ఆయన ఆదేశాలు ఇవ్వడం, దాని తర్వాత ఇమ్మీడియట్గా పోయిన దసరాకు సీఎం కేసీఆర్ గారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఇమ్మీడియట్గా మేము దాన్ని వర్క్ను టేకప్ చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ మరియు సీసీ రోడ్లు, సివర్ లైన్స్ మొత్తం టోటల్గా స్టామ్ వాటర్ డ్రైన్ కూడా టోటల్గా టేకప్ చేయడం జరిగింది.
ఐడీహెచ్ కాలనీలో 36.54 కోట్ల రూపాయలతో 33 బ్లాకుల్లో 396 2 పడక గదుల ఇళ్లు నిర్మించారు. 15 బ్లాకుల్లో 180 ఇళ్లు, 17 బ్లాకుల్లో 204 ఇళ్లు, ఒక బ్లాక్లో 12 ఇళ్ల నిర్మాణం సాగింది. ఒక్కో ఇంటిని 7.90 లక్షల రూపాయలతో నిర్మించారు. మొత్తం 396 ఇళ్లకు 31.28 కోట్ల రూపాయలు అంచనా వేశారు. తర్వాత వీటిలో మౌలిక సదుపాయాల కోసం 5.25 కోట్ల రూపాయలు వెచ్చించారు. వెరసి 396 ఇళ్లకు 36.54 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేశారు. ఒక్కో ఇల్లు 65 గజాలతో 396 ఇళ్లు 585 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటిలో ఆధునిక పద్ధతిలో 2 పడక గదులు, వాటికి అనుబంధంగా 2 స్నానపు గదులు, హాలు, వంటగది నిర్మించారు. కింది భాగంలో టైల్స్ వేశారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాక్లో 3 అంతస్తులు ఉన్నాయి. పైభాగంలో పెద్ద నీటి సంపులు ఏర్పాటు చేశారు. ఇట్లాంటి స్కీమ్ ఇంతవరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలో కూడా ఎక్కడ జరగలేదు. ఇదే మొదటి స్కీమ్. ఇది మోడల్ హౌస్గా, మోడల్ ప్రాజెక్టుగా టేకప్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేదు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సీఎం గారు డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాలు కూడా అట్లా ఇవ్వడం జరిగింది. ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 22న దసరా పర్వదినం నాడు 396 ఇళ్లు పేదలకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తగ్గట్లే పనులు శరవేగంగా చేపట్టి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా ఇస్తున్న ఈ ఇళ్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు వీటిని సందర్శించారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు గవర్నర్ నరసింహన్ ఇటీవలే ఐడీహెచ్ కాలనీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనిని ప్రతి ఒక్కరూ అభినందించాలని గవర్నర్ అన్నారు. ఎప్పుడు కూడా మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దానికోసం చూస్తేనే అది బాగుంటుందని నేను చెప్పాను. ఇప్పుడు మాటలు చేసింది అన్నీ ఒక్కటిగానే ఉందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన చెప్పిన మాట కూడా అదే, ఆయన చేసిన పని కూడా ఇదే. చాలా గొప్ప ప్రణాళిక ఇది. ఒకట ఇంత మంచి ఫ్లాట్స్ చేశారు. ఈ ఫ్లాట్స్ చేసినారు, కానీ దీన్ని మెయింటైన్ చేసేది ఇక్కడ ఉండే వాళ్ళు దాయిత్వం. అది ఈ బాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూసేదానికి. మళ్ళీ నేను ఒక 6 months or 8 months తర్వాత మళ్ళీ వస్తాను ఇక్కడ చూసేదానికి, ఎట్లా ఉందని ఈ కాలనీస్ అన్ని చూస్తాను. మళ్ళీ రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యుల బృందం, ఐఏఎస్ అధికారుల బృందం సైతం ఈ ఇల్లు పరిశీలించింది. ఇక్కడి ఇల్లు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా లాటరీ పద్ధతి ద్వారా కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీహెచ్ కాలనీలో ఇదివరకు ఇల్లు కోల్పోయిన వారికే కొత్త ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. అమ్ముగూడ, పరాదివాడ ప్రాంతాల్లో మాత్రం పేదలను ఎంపిక చేసి లాటరీ పద్ధతి ద్వారా ఇల్లు కేటాయించనున్నారు. అంటే చరిత్రలో చాలా చూస్తుంటాం, రాజకీయాలలో చాలా చూస్తుంటాం, ప్రభుత్వాలను కూడా చాలా చూస్తాం. పేదవాళ్ళ బాధ, పేదవాళ్లకు ఏది చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కేసీఆర్ గారికి తెలుసు. ఇక్కడ ఈ బెనిఫిషరీ లిస్ట్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజన్లో, ఎవరైనా కన్ఫ్యూజన్ చేస్తే కూడా కన్ఫ్యూజన్ కావద్దు. ఇక్కడనే బహిరంగంగా మీటింగ్ పెట్టి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో నేను కానీ అధికారులు ఇక్కడ కూర్చొని ఆ మనిషి ఎవరైతే ఆ కుటుంబం స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేసి బస్తీలో ఉన్న ప్రజలకు చూపించి అది అలాట్మెంట్ ఇస్తాం. దీంట్లో ఒక్క ఇల్లు కూడా బయట వాళ్ళకి ఇచ్చే సమస్యనే లేదు. 396 ఇళ్ల నిర్మాణానికి 3 శాఖల నుంచి నిధులు వెచ్చించారు. ఎస్సీపీ విభాగం నుంచి 276 ఇళ్లు, టీడబ్ల్యూ విభాగం నుంచి 31, గృహ నిర్మాణ శాఖ నుంచి 89 ఇళ్లు నిర్మించారు. ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వం 396 ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తుండటంపై లబ్ధిదారుల్లో ఆనందం పెల్లుబుకుతోంది. గుడిసెల్లో చాలీచాలని స్థలంలో ఇన్నాళ్లు జీవనం సాగించిన తమకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తుండటంపై పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారు మాత్రం చాలా బాగా చేశారండి. ఇక్కడ
ఆయనకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఇన్ని సంవత్సరాలు కానిది ఇప్పుడు అయింది, కానీ ఆయన 1 సంవత్సరం అన్నారు, కానీ సంవత్సరం లోపే మాకు కట్టించారండి. చాలా మంచి ఇది చేశారండి మాకు. ఆయన ఇప్పుడు మా పిల్లలు మంచిగా బతుకుతారు సార్. 2 బెడ్రూమ్, హాలు, కిచెన్ అంతా ఇప్పుడు మాకు అన్ని సౌకర్యంగా మంచిగా చేసిండు సార్. ఆయన కోటి వందలం శ్రీనివాస్ సార్కు, కేసీఆర్ సార్కు. మాకు ఇన్ని రోజులు ఇప్పుడు వానల వర్షంలో నీళ్లు ముంచి పోసుకొని గుడిసెలలో ఉండి మేము ఎన్ని బాధలు పడినామో మేము ఎన్ని దేవుళ్ళను మొక్కినామో ఆ దేవుళ్ళే మాకు అడ్డం వచ్చి కేసీఆర్ సార్కు మేము రుణం పడినాం. అప్పుడు చూస్తే మాకు చాలా బాధలు ఉండే, ఇప్పుడు చూస్తే మాకు సంతోషం ఉంది, చాలా మంచిగా ఉంది, మంచి ఆనందం ఉంది. ఆయన కేసీఆర్ను దేవుడాన్ని మొక్కుతాం. కొన్ని నెలల సంవత్సరాల కింద చాలా కష్టపడ్డాము. ఇళ్ళ డ్రైనేజీలు బాగా లేకుండా, పైప్ లైన్లు గారుడు, ఇవన్నీ చాలా బాధలు పడ్డాము. కానీ ఇప్పుడు మాకు అన్ని విధాల మేలు చేసిండు ఆయన ఒక దేవుడు, ఆయనను మరవలేము. అప్పటికి ఇప్పటికి చాలా నయం ఉంది. అప్పుడు ఇళ్ళకి నీళ్ళు వచ్చి కుర్సీ ఇళ్ళు కూలడం లోపల చాలా ఇబ్బంది అయిపోయింది, వరండాలు ఇరడం. అప్పటికి ఇప్పటికి ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు అంతా మంచిగా సంతోషంగా ఉన్నాం. ఈరోజు కూడా చాలా ఎంతో సంతోషంగా డబుల్ బెడ్రూమ్ కట్టించుకోము, చాలా సంతోషం. ఇంతకుముందు ఏం చేస్తుండే హౌసింగ్ కట్టిస్తే 34 గజాలు 40 గజాలు ఇస్తుండే, దానిలో బెనిఫిషియర్ స్కీమ్ ఉంటుండే, కొంచెం వాటా ఉంటుండే, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుండే, సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుండే. ఇవన్నీ తీసుకొని బ్యాంకులో గిరివి పెట్టి బెనిఫిషియర్ కట్టవలసి వస్తుండే. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బెనిఫిషియర్ కానీ ఎవరు కానీ ₹1 ఖర్చు పెట్టకుండా ఇంత మంచి ఇల్లు కట్టిస్తాము. మరి ఇదంతా బంగారు తెలంగాణలో ప్రయత్నం, కేసీఆర్ చేసే ప్రయత్నము. మరి ప్రజలంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కేవలం ఇళ్ల నిర్మాణమే కాకుండా సిమెంటు రహదారులు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎక్కడా నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా బోర్లు వేశారు. భవిష్యత్తులో ఇక్కడ వ్యాపార సముదాయాలు నిర్మించి వచ్చిన ఆదాయాన్ని పేదలకే వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంత మంచి ఇల్లు దసరా పర్వదినానికి పేదలకు ఉచితంగా అందిస్తుండడం హర్షించదగ్గ పరిణామం. ఈ దసరాకి ఈ పేదలకందరికీ ఈ గూడులోకి ప్రవేశం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో మరో 60,000 ఇళ్లను కూడా పేదలకు నిర్మించి ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ దసరాకు వారికి శంకుస్థాపన, ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కెమెరామెన్ రమేష్తో మురళి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పారిశ్రామిక వృద్ధి కోసం పోటీ పడుతున్న దేశాలు, ఒకరిని మించి మరొకరు అగ్రగామిగా నిలవడమే లక్ష్యంగా ప్రణాళికలు, 2 అంకెల వృద్ధి రేటు చేరుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే అంశంపై మాత్రం ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. జనానికి సరిపడా స్థాయిలో ఆహార దిగుబడి సాధించడంపై అలసత్వం వహిస్తున్నాయి. ఫలితం ప్రపంచమే ఆహార సంక్షోభం ముంగిట నిలుస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన రాజ్యాల నుంచి వృద్ధి రేటులో పరుగులు తీస్తున్న దేశాల్లోనూ ఆకలి కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి. బుక్కెడు బువ్వలేక అన్నమో రామచంద్ర అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో అన్నార్థుల ఆక్రందనల్లో మన దేశమే మొదటి స్థానంలో నిలిచింది. ఆహార భద్రత అంటూ ప్రభుత్వాల ఆర్భాటమంతా హుళక్కేనని కోట్లాది మంది భారతీయుల ఆకలి మంటలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆకలి రాజ్యంగా భారత్, కోట్లాది అన్నార్థుల ఆకలి కేకలు. ఆకలితో అలమటిస్తున్న దేశాల్లో మనదే అగ్రస్థానం. బతికేందుకు కడుపు నిండా తిండి, ఒళ్లు దాచుకోవడానికి దుస్తులు, నీడ కోసం గూడు ఉంటే చాలు, జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ స్వతంత్ర భారతావనిలో కోట్లాది గొంతులు ఇంకా ఆకలితోనే అలమటిస్తున్నాయి. బుక్కెడు బువ్వ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రపంచంలోనే ఆకలి మంటలతో అల్లాడుతున్న దేశాల్లో మన దేశం ముందు వరుసలో నిలుస్తోంది. ప్రపంచంలో 79.50 కోట్ల మంది ఆకలి బాధితులు ఉంటే భారత్కే తొలి స్థానం కట్టబెట్టింది ఐక్యరాజ్య సమితి. 125 కోట్ల జనభారతంలో
19.4 కోట్ల మంది తిండి లేక మలమల మాడిపోతున్నట్లు తేల్చింది. ఆహార భద్రత కల్పించామంటూ ప్రభుత్వాల ఆర్భాటాలు ప్రజల చెంతకు చేరడం లేదనేదే ఈ లెక్కల సారాంశం. కోట్లు ఖర్చు పెడుతున్నామని పాలకులు ఎంత చెబుతున్నా నిరుపేదల జానెడు పొట్ట నిండటం లేదు, ఆకలి బాధలు తీరడం లేదు. 1990-92లో ప్రపంచంలో 100 కోట్లు ఉన్న ఆకలి కేకల సంఖ్య 2014-15 నాటికి 79.5 కోట్లకు చేరింది. భారత్లోనూ ఈ లెక్కలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆకలి రాజ్యాల్లో ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. 1990-92లో మన దేశంలో 21 కోట్ల మందికి పూట గడవడం కష్టంగా ఉండేది. 19.4 కోట్ల మందికి చేరినప్పటికీ ఆకలి, పేదరిక నిర్మూలనకు సామాజిక కార్యక్రమాలు ఇంకా సమర్థంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆహార భద్రత చట్టం అమల్లోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఆహారం అందుతుంది అనే భరోసా మాత్రం దక్కలేదు. సగానికి పైగా రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలునే ప్రారంభించలేదు. ప్రజలకు ఆహార హక్కు కల్పించే చట్టం అమలు చేయాల్సిందేనని కేంద్రం ఇప్పటికే 3 సార్లు గడువు పొడిగించింది. అది ఈ నెలతో ముగుస్తున్నప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి 13 మాత్రమే అమలుకు శ్రీకారం చుట్టాయి. మరోసారి గడువు పెంచక తప్పని పరిస్థితులు కల్పించాయి. ప్రపంచంలో ఆకలి బాధలు తీర్చడమే కాకుండా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య తగ్గించాలని ప్రపంచ దేశాలు ఏనాడో ముక్తకంఠంతో నిర్దేశించుకున్నాయి. 1996లో జరిగిన ప్రపంచ ఆహార సదస్సు వేదికగా 182 దేశాల ప్రతినిధులు 20 ఏళ్లలో పోషకాహార లోపం సగానికి తగ్గించాలని తీర్మానించుకున్నాయి. 2000లో 189 దేశాలు ఆకలి బాధలు 2015 నాటికి సగానికి తగ్గిస్తామని ఘనంగా ప్రకటించాయి. ఈ రెండింటి గడువు మరో 2.5 నెలల్లో ముగియనుంది. అయితే ఎంతో కొంత మార్పు వచ్చినా సంపూర్ణంగా లక్ష్యం చేరుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. 1990 నాటి గణాంకాల ప్రాతిపదికన ఆకలి, పేదరికం 15 ఏళ్లలో సగానికి తగ్గించాలన్న సహస్రాబ్ది లక్ష్య సాధనలో 72 దేశాల జాబితాలో నేపాల్, బంగ్లాదేశ్ సగర్వంగా కొలువుదీరాయి. గడువులోగా లక్ష్యం చేరలేక విఫలమైన 52 దేశాలలో భారత్ ఒకటి. పోషకాహార లోపాల పీడితుల సంఖ్యను ఏడాదికల్లా సగానికి కుదించాలన్న ప్రపంచ ఆహార శిఖరాగ్ర తీర్మాన స్ఫూర్తికి గొడుగు పట్టిన 29 దేశాలలో నేపాల్ కూడా ఉంది. ఈ దేశాల కనుచూపు మేరలోనూ భారత్ లేకపోవడం ఆవేదన కలిగించే విషయం. ఆహార సంక్షోభంతో భారతీయ బాల్యం పోషకాహార లోపంతో సతమతమవుతోంది. దేశంలో దాదాపు 40% మంది పొత్తిళ్లలో పాపాయిలకు సరైన ఆహారం కూడా అందించలేకపోతున్నాం. 2 ఏళ్లలోపు శిశువులను వేధిస్తున్న ఈ సమస్య అంతటితో ఆగడం లేదు. మొత్తం దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2 నుంచి 3% రాబడిని ఏటా కోల్పోతోంది. బాల్యంలో పిల్లల ఎదుగుదల సక్రమంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. దేశానికి మూలధనంగా భావిస్తున్న మానవ వనరులను తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా దేశం ఏటా 72,000 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోతోంది. 6 నెలల నుంచి 2 ఏళ్లలోపు చిన్నారులు సరైన పోషకాలు అందకపోవడం వల్ల వాళ్లలో మేత కనిపించే స్థాయి తగ్గుతోంది. కౌమార దశలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉండాల్సిన ఎత్తు కంటే 4.6 సెంటీమీటర్లు తక్కువగా ఉంటున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చితే చదువు విషయంలో 0.7 గ్రేడ్లు వెనుకబడి ఉంటున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. దేశంలోని 3 ఏళ్లలోపు పిల్లల్లో 47% తక్కువ బరువుతో ఉన్నారని యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో 3వ వంతు మన దేశంలోనే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్న కాలంలో కూడా 42% మంది పిల్లలు పౌష్టికాహార లోపాలతో తక్కువ బరువుతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికీ 59% పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు.
ఈ సమస్య సగం మంది పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంది. రేపటి పౌరుల ఆరోగ్యం కోసమైనా ఆహార భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏళ్ల నుంచి ఆరని ఆకలి మంటల్లో పాలకుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చట్టాలు వదిలేయడం మినహా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయలేని అలసత్వం బయటపడుతోంది. ఈ సమస్య తీరాలంటే, ప్రజలందరికీ రోజూ కడుపు నిండా అన్నం పెట్టాలంటే పాలకులు దీర్ఘకాలిక వ్యూహాలతో పనిచెయ్యాలి. కాని మన వద్ద వ్యవసాయం కునారిల్లుతున్న తీరు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేస్తోంది. గతేడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితం 2013-14లో 10.66 కోట్ల టన్నుల బియ్యం దేశంలో పండితే నిరుడు 10.48 కోట్ల టన్నులకు దిగుబడి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం ఆహార పంటల సాగును దెబ్బతీసింది. పండిన పంటల్ని సమర్థంగా వినియోగించుకోవడంలోనూ వ్యవస్థాగత నిర్లక్ష్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పంట చేల నుంచి గోదాముల వరకు జరుగుతున్న వృధాలు ఆ వ్యధను కళ్లకు కడుతున్నాయి. కొద్దిపాటి వర్షాలకు పండే నూనె గింజల పరిస్థితి దారుణంగా ఉంది. దేశ అవసరాల్లో 70% అంటే 1.30 లక్షల టన్నుల నూనెలు భారత్ దిగుమతి చేసుకుంది. ఆ విలువ 66,000 కోట్ల రూపాయల పైనే. ఉల్లిగడ్డలు సైతం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. నిత్యావసరాల కోసమే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రభావంతో సాగు భూమి కుంచుకుపోతోంది. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే ఆవేదనతో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. 1/3 వంతు నీటి లభ్యత దూరమైంది. పంట పొలాలు ఫ్లాట్లుగా ఇతర అవసరాలకు ఆసరాగా మారిపోతున్నాయి. నీటి వనరులు తగ్గిపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాధారంపైనే పంటలు పండుతున్నాయి. వ్యవసాయ పరిశోధనల ఫలితాలు ప్రయోగశాలల నుంచి రైతుల పొలాల వరకు చేరడం లేదు. ఈ సమస్యలన్నీ కలగలిపి సరఫరా, డిమాండ్కు మధ్య అంతరాన్ని తారాస్థాయికి చేర్చుతున్నాయి. ప్రజలకు ఆహార భద్రత దూరం చేస్తున్నాయి. పూడ్చలేని స్థాయికి చేరిన ఆదాయాల అంతరాలు సమస్య తీవ్రం చేస్తున్నాయి. ప్రజలకు ఆహార భద్రత కల్పించే అంశంలో పొరుగు దేశాలు పరిణితి సాధిస్తుంటే మనం మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. 90వ దశకంలో ఈ జాబితాలో 28.9 కోట్ల మందితో చైనా అగ్రస్థానంలో ఉన్న సగానికి పైగా తగ్గించడంలో సఫలమైంది. 24 ఏళ్లలోనే 61% వరకు ఆకలి పీడ నియంత్రించింది చైనా. ప్రస్తుతం ఆ దేశంలో 13.38 కోట్ల మంది ఆకలి మంటలతో అల్లాడుతున్నారు. నేపాల్, బంగ్లాదేశ్, చైనా సరసన భారత్ వెలవెలపోతుంది. 1996 నుంచి 50% పైగా ఆకలి బాధ నియంత్రించడంలో బ్రెజిల్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు ప్రశంసలందుకుంటున్నాయి. మన దేశంలో ఆహార భద్రత కోసం ప్రభుత్వాల ఖర్చుల లెక్కలు భారీగానే ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో బియ్యం పండించేందుకు రైతు పెట్టాల్సిన ఖర్చు 32 రూపాయల వరకు ఉంటోందని వ్యవసాయ శాఖ అధ్యయనాలు చెబుతున్నాయి. అదే బియ్యాన్ని రేషన్ కార్డులపై పేదలకు కిలో 3 రూపాయలకే ఇస్తుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు కిలో రూపాయికే అందిస్తున్నాయి. కేంద్రం ఈ ఏడాది ఆహారం, ఎరువులకు ఇచ్చిన రాయితీ నిధులు 1,97,000 కోట్ల రూపాయలు. పేదలకు ఇంత భారీగా ప్రజాధనం ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా 20 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారు. ఆహారోత్పత్తుల విక్రయాల్లో జరిగే చిన్న అవినీతి కొన్ని కోట్ల రూపాయల వృధాకు దారితీస్తోంది. ఆకలితో అన్నార్దుల ఆక్రందనలు ఇలా ఉంటే ప్రపంచ ఆహారోత్పత్తిలో 1/3 వంతు నేలపాలవుతుందన్న గణాంకాలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ వృధా విలువ $1,00,000 కోట్ల పైనే. ఆహార వృధా జాబితాలో భారత్ ఇతర దేశాలతో పోటీగా నిలుస్తోంది. జనాభాలో 2వ స్థానంలో ఉన్న మన దేశం తిండిని నేలపాలు చేయడంలోనూ ముందు వరుసలోనే నిలిచింది. ఏటా 44,000 కోట్ల రూపాయల విలువైన ఆహారం ఇక్కడ వృధా అవుతోంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న లక్ష్యం మాత్రం చేరుకోవడం లేదు. ఇందుకు కారణం ఏటా 18% అంటే
13,300 కోట్ల రూపాయల విలువైన పండ్లు, కూరగాయలు ఎవరికీ అందకుండా పోతున్నాయి. చినుకు జాడలేక నోరెళ్ల పెడుతున్న పంట భూములు, అడుగంటిపోతున్న జల వనరులు, వీటన్నింటికీ తోడుగా విచ్చలవిడి అభివృద్ధి కార్యకలాపాలతో తగ్గిపోతున్న సాగు భూమి ఆహార భద్రతను అందనంత దూరానికి నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనైనా ఆకలి మంటలు ఆర్పేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్న పాలకులు ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చెయ్యాలి. లేకపోతే పెరిగిపోతున్న జనాభాకు ఆహారం అందక మరింత ముప్పు తప్పదు. బుక్కెడు బువ్వ కోసం అలమటించే అన్నార్థుల సంఖ్య పెరగక తప్పదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.